అందరికీ నమస్కారం. ప్రభుత్వ అటానమస్ కళాశాల రాజమండ్రి వార్తావానికి స్వాగతం. నా పేరు ఏ మహాలక్ష్మి, తెలుగు విభాగం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మొదటగా కళాశాల వార్తలు. రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల అటానమస్ రాజమహేంద్రవరం యూత్ రెడ్ క్రాస్ విభాగం జిల్లా స్థాయిలో నిర్వహించిన సేవా కార్యక్రమాలలో విశిష్ట ప్రతిభ కనపరిచి 2 ప్రథమ బహుమతులు సాధించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లోని నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించారు. అవార్డులకు సంబంధించిన ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టరేట్ శ్రీమతి కీర్తి చేకూరి గారు చేతుల మీదుగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి ఎం వసంతలక్ష్మి మరియు యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ శ్రీజీ రవితేజ స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, మానవత విలువలను పెంపొందించడంలో యూత్ రెడ్ క్రాస్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కళాశాల యూత్ రెడ్ క్రాస్ విభాగం సాధించిన ఈ 2 ప్రథమ బహుమతులు విద్యార్థులు, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ శ్రీ జి రవితేజ మరియు కళాశాల సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వార్తలు. అంతరిక్ష పరిశోధన రంగంలో మైలురాయి. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలకు చెందిన అలెన్ మీనన్ సోఫీ అడినోటల చారిత్రాత్మక స్పేస్ వాక్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. జాతీయ వార్తలు. భారత ఓటర్ల సంఖ్యపై స్పష్టత. దేశంలో ఓటరు గుర్తింపు కార్డు కలిగిన వారి సంఖ్య 100 కోట్లకు చేరుకుందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. శాసనసభ సమావేశాలు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల 3వ రోజుకు చేరుకున్నాయి. అసెంబ్లీ మండలిలో గ్రూప్ 1 నియామకాల అంశంతో పాటు సూపర్ 6 పథకాల అమలుపై కీలక చర్చలు సాగుతున్నాయి. క్రీడా వార్తలు. జడేజా అరుదైన రికార్డు. టెస్ట్ క్రికెట్లో రవీంద్ర జడేజా ఆల్రౌండర్గా సరికొత్త చరిత్ర సృష్టించి భారత్ తరపున ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా నిలిచారు. వాతావరణ వార్తలు. 18 రాష్ట్రాలకు వర్ష హెచ్చరికలు. భారత వాతావరణ శాఖ ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మరియు ఢిల్లీ సహా 18కు పైగా రాష్ట్రాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాలలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈనాటి వార్తలు సమాప్తం. ధన్యవాదాలు.